హాస్పిటల్లో పేషెంట్ మంచం మీద ఉండి పచ్చి బూతులు డాక్టర్ గారిని తిడుతున్నప్పుడు ఆడు చచ్చిపోతాడని డేట్ డాక్టర్ గారు తెలిసినప్పుడు డాక్టర్ ఆడితో గొడవ పెట్టుకుంటాడా? వారు ఉండిపోయి ఎదవుతో నాకు ఎందుకు గొడవ అనుకుంటాడా? ఉన్న రోజులు ఏదో ప్రయత్నం చేద్దాం, బతికితే పోతాడు, లేకపోతే ఇంటికి పోతాడు, ఎదవా తీసుకెళ్ళి కప్పెడతారు అనుకుంటారు. దేవుడు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కనబడతాడు, రేపు మాయమైపోతాడు. ఈరోజు ఏదో చేస్తాడు, ఇప్పుడు ఈయన కొడితే రేపొద్దున మాయమైపోయే స్థితిలో కూడా రేపొద్దున ఏమైపోతాడని దేవుడట మన ఎళ్ళ జాలి పడతాడట. వర్షిప్ సాంగ్స్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా ఇలా ఉండాలి. కీర్తనలు అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఇందుకు ఇలా ఉండాలి. కీర్తన అంటే చరిత్ర తెలియచేయాలి, మన ఉనికి తెలియచేయాలి, మన నేచర్ బయట పెట్టాలి. మన చేతగానులను అని దేవుని దగ్గర ఒప్పుకునేలా మన కీర్తనలు ఉండాలి. అందుకే ఆ కీర్తన రాస్తూ అని అంటున్నాడు, పలుమార్లు తిరగబడిన ప్రభావం మమ్మల్ని ఎందుకు క్షమించేసావంటే మాకు అర్థమవుతుంది, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు గనక మమ్మల్ని క్షమించేస్తావు.